పూర్వం రోజుల్లో ఎంత ధర్మనిరతుడు, అంత గొప్ప ధర్మవాడు. ఆయన ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. చక్కగా పరిపాలిస్తున్న సమయంలో ఒకనాడు సభ తీర్చి ఉండగా సభ లోపలికి ఒక పావురము రాజా రక్షించు రక్షించు అని వచ్చింది. దాని వెంటనే ఒక డేగ ఆ పావురాన్ని తరుముకుంటూ వచ్చింది. రాజా, అది నా ఆహారం, రక్షింపడానికి వీల్లేదు, దాన్ని వదిలిపెట్టు, నేను తింటాను అన్నది. లేదు లేదు, ఆమె నా రక్షణ కోరింది ఆ పావురము, ఆ పావురాన్ని నేను వదలను అన్న. మరి నా ఆకలి సంగతి, నీ ఆకలి సంగతి అయితే నీకు వేరే మాంసం ఇస్తాను. ఎంత వేరి బాగుడవయ్యా రాజా, పెద్ద శిబి చక్రవర్తి పేరెన్నిక కన్నా రాజా అంటావు, ఎవరినో కాపాడి వేరే దాన్ని చంపి దాని మాంసం నాకు ఇస్తావు, అది పాపం కాదా అని చెప్పేసి అంటే, ఇంకా రాజు శిబి చక్రవర్తి చేసేది లేక, నేను దేన్ని చంపను, మరి ఏమి నీ మాంసం ఇస్తావా? అవును అన్నాడు. వెంటనే ఒక చురకత్తిని తెచ్చి ఆ పావురాన్ని ఒక త్రాసులో కూర్చోబెట్టి దాన్ని ఎత్తు మాంసం కోసిచ్చాడు. అది తూగలేదు. ఇంకో కాలు, ఇంకో చెయ్యి, ఆయన మాంసంలో కండరాలన్నీ కూడా కోసిచ్చిండు. ఆయన పావురం పైకి ఆయన పావురం ఈక్వల్ కాలేదు. కాకపోతే అప్పుడు ఏమన్నాడు, నా ఒళ్ళంతా కాదు, అప్పుడు నేనే కూర్చుంటానంట. తాను కూర్చున్నాడు. కూర్చున్నా కానీ పావురం కిందికి ఉంది, ఈయన ఇంకా పైకే ఉన్నాడు. ఓహో, ఇదేదో మాయ, నన్ను ఎవరో బ్రహ్మాదులు పరీక్షిస్తున్నారు అంటే నవ్వుతూ ఇంద్రుడు అగ్నిదేవుడు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలి కోరుకోమన్నారు శిబి చక్రవర్తిని. శిబి చక్రవర్తి, నాకేం కావాలి, నేను రాజ్యం వెళ్తున్నాను, నాకు భక్తి ఒకటి ఉంటే చాలు. సరే, మేము వెళ్తున్నాం, మీకు ఇహపరాలు సుఖంగా ఉండాలని చెప్పేసి అంతర్ధానమైండు అగ్నిదేవుడు, ఇంద్రుడు. శిబి ఇలాంటి రాజ్యంలో ఇది కాశీక్షేత్రం. కొన్ని సంవత్సరాలుగా శిబి చక్రవర్తి వంశంలోనే వేణుడు పుట్టాడు. వేణునికి ఉత్తానపాదుకు దదీచికి భృగువు. రాగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇదే వంశంలో సాగరుడు పుట్టాడు. సాగరునికి సమంజసుని కుమారుడు అంశుమంతుని కుమారుడు భృగు కుమారుడు రామ్ సీతారాం ఆయన కుమారుడు అంశుమంతుడు దదీచి. ఉత్తానపాదునికి ఎవరు, ఇంకొక మహాత్ముడు, అంశుమంతుని యొక్క మన్మడు ఎవరయ్యా, ఉత్తానపాదుడు. తర్వాత హరిశ్చంద్రుడు కుమారుడు అదే కులంలో రఘు పుట్టాడు. రఘు రాలేదేమయ్యా, రఘుమహారాజు రఘు పుట్టాడు. రఘువుకు దిలీపుడు పుట్టాడు. దిలీపుడుకు భగీరథుడు పుట్టాడు. భగీరథుడికి తర్వాత ఇదే వంశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం తర్వాత అంబరీషుడు పుట్టాడు. అదే అంబరీషుని వంశం లోపల హరిశ్చంద్రుడు పుట్టాడు. హరిశ్చంద్రునికి లోహితునికి మునిమన్ముడు అజపతి యొక్క కుమారుడు దశరథుని కుమారుడు రాముడు. ఇంత జూనియర్ వీళ్ళు వంశం. ఇంత రాముడు వచ్చేవారికి ఇంతమంది మారిండు. అంతమంది ఎవ్వరు కూడా సుఖపడలేదు. ఆ రఘువంశం లోపల, ఆ ఇనవంశం లోపల ఏ రాజు కూడా సుఖపడలేదు. అందుకొరకు దాంట్లో ఏమంటారు, కోను సుఖపాయో రామ కోను సుఖపాయో, కోను సుఖపాయో రామ కోను సుఖపాయో, రామున పాయో లక్ష్మణ పాయో, రామునే పాయో लक्ष्मण पायो, सीता के कारण वो भी दुख पायो, राम ने पायो लक्ष्मण ने पायो, कौन सुख पायो रामा कौन सुख पायो. ఎవరు సుఖపడ్డారు? ఏ రాజులు కూడా సుఖపడలేదు. దీని అర్థం, నాకు ట్రైన్లో ఎవడన్నా హార్మోని వాయించుకుంటా పోతే వాడిని బడి పోతా, ఈ కంపార్ట్మెంట్ తీసి వాడు పోతుంటాడు.